మరుసటి రోజు సాయంకాలం 5 గంటల సమయం. ముగింపు లేని మనిషి సమస్యలకి కొంచెపడుతూ సాంద్రత కోల్పోతున్న సూర్యకిరణాలు పడమటి దిక్కుకి ప్రయాణిస్తున్న వేళ ఆ గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు ధన్వి. ఉదయం నుంచి నీరసంగా ఉంది. అది సహజమైన శారీరక అనారోగ్యమో లేక ఉదయం కలిసిన సంజీవి అభ్యర్థన, నిన్న రాత్రి సామ్రాజ్యం ప్రవర్తన మూలంగా మనసు పాడై అలా అనిపిస్తుందో అతడికి తెలియడం లేదు. హలో, సామ్రాజ్యం గొంతు వినిపించింది. అందంగా అలంకరించుకు వచ్చిన సామ్రాజ్యం ఆ రాత్రికి జరగబోయే అనుభవాన్ని గుర్తు చేయడానికి వచ్చిందో లేక ఆశల అక్షరాల్ని కాంక్షల కలంతో పెదవులపై రాసుకుంటూ పరామర్శించాలని వచ్చిందో మరి. ముందు ఎర్రబడుతున్న ఆలోచనలా అనిపించింది. అరక్షణం తర్వాత నీతుల్ని చెరిపేసిన సమాజపు వంతెనపై నడుస్తూ ఏ పాషాణ ప్రణయ క్రీడ కోసమో నిన్నటి రాత్రి నుంచి స్వహస్తాలతో రాసుకుంటున్న ఇతివృత్తంలా కనిపించింది. చాలా టెన్షన్తో ఉన్నావు ధన్వి. ధన్విలో చలనం లేదు. వీరావేశంతో రాత్రి ఇచ్చిన మాటకి బాధపడుతున్నావు కదూ. దానికి జవాబు చెప్పలేదు ధన్వి. ఇప్పుడు నువ్వెలా ఉన్నావో చెప్పనా? నవ్వింది పరిహాసంగా. మగాడి నీడ కూడా పడకుండా పెరిగిన ఓ ఆడపిల్ల పెళ్లి కాగానే తొలి రాత్రి భర్త గదిలోకి అడుగు పెట్టడాన్ని గుర్తు చేస్తున్నావు. సామ్రాజ్యం సామాన్యంగా మాట్లాడే పద్ధతి ఇదే. అయినా ఇప్పుడు ఆమె చిలిపితనాన్ని ఎంజాయ్ చేసే మూడ్లో లేడు. మొహం మార్చుకుని కూర్చోవడం కాదు ధన్వి, జవాబు చెప్పు. ధన్వి మౌనం సామ్రాజ్యాన్ని బాధ పెడుతోంది. నేను తాగి ఉన్న క్షణంలో నా దగ్గరికి వచ్చి పొరపాటు చేశానని బాధపడుతున్నావా? లేదు సామ్రాజ్యం, భావరహితంగా అన్నాడు. అలా రావడమే నేను చేసిన పొరపాటుగా నేను అనుకుంటే నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం నా వల్ల కాదు అని నేనిప్పుడు చెప్పగలను. కానీ నేను అన్న మాట నిలబెట్టుకోవడానికే సిద్ధపడ్డాను. అలా చేయడం తప్ప ఒప్ప అని కాదు నేను ఆలోచిస్తున్నది. నా మీద ఇంత ప్రభావం నీకుందని ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయినందుకు ఆశ్చర్యపోతున్నాను. అసలు ఆ రోజు నువ్వు పందెం కాసింది నన్ను రెచ్చగొట్టాలని నువ్వు చేసిన ప్రయత్నంగా, నన్ను నలుగురిలో ఒకడిగా మలిచి అందరూ నడిచే మార్గంలోకి నన్ను మళ్లించడానికి నువ్వు ఉపయోగించిన అస్త్రంగా ఎందుకనుకున్నానో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు మాత్రం నీ దోవలోకి రావడానికే నిర్ణయించుకున్నాను. తను ఓ అనుభవం కోసం ఆరాటపడే వయసులో ఉండి కూడా ఇది అనుభూతిలా కాక జీవితంలో ఎదురైన ఓ కూడని సంఘటనగా అనుకోవడానికి ప్రిపేర్ అవుతున్నట్టు మాట్లాడుతున్నాడు ధన్వి. అందుకే నిన్ను మధులి అంతగా ఇష్టపడుతుంది ధన్వి, ఉక్రోషాన్ని అణుచుకుంటూ అంది సామ్రాజ్యం. నీలోని ఈ భిన్నమైన వ్యక్తిత్వమే ఆమెను చాలా ఆకట్టుకుంది. నవ్వింది నిర్లిప్తంగా. ఇచ్చిన మాట తప్పలేవు, ఇష్టపడి నన్ను దగ్గరకు తీసుకోలేవు. కానీ నువ్వన్న మాటకి కట్టుబడి ఈ రాత్రికి నాతో గడపడానికి సిద్ధపడుతున్నావు. ఎలా? ఒక్కడి వయ్యుండి రెండుగా ఎలా చీలిపోగలవు? ఆ తర్వాత రెండు ప్రవృత్తుల్ని ఎలా సమర్థించుకుంటావు? అదలా ఉంచు. ఆ క్షణంలో మధులి గురించి మాట్లాడాల్సిన పని లేదు. కానీ అసంకల్పితంగా నోరు జారింది సామ్రాజ్యం. నాతో అనుభవాన్ని పంచుకునే నువ్వు రేపు నీకు దగ్గరవ్వాలని కోరుకుంటున్న మధులికి ఏం జవాబు చెబుతావు? విస్మయంగా చూశాడు ధన్వి. నేను నోరు జారిన మాట నిజమే ధన్వి, కానీ మధులి నిన్ను ప్రేమిస్తుంది. ఆ విషయం తనే స్వయంగా నాతో అంది. సామ్రాజ్యం ఏం చెబుతోంది? అలలా అల్లనల్లన కదిలి వచ్చిన మధులి ముందు ఆకతాయిలా సైకతాలపై దూకే లేడిపిల్లలా అనిపించినా గాని ఆ తర్వాత సెలయేరుగా వినిపించి మరుక్షణం మిన్నేరుని తలపించింది. కలంతో రేపని కలకలాన్ని మౌన బలంతో చలనంలానో జ్వలనంగానో మలచి వడిగా సుడిగా తన ఆలోచనల్లో ఎదిగింది. శ్వాసకోశంలోకి ఎగజిమ్ముతున్న ఆవిరై ఎందుకింత అలజడిని రేపుతుంది అని అనిపించేటంతగా ఆకట్టుకుంది. అలాంటి మధులి తనను ప్రేమిస్తుందా? నమ్మలేకపోతున్నావా ధన్వి? అవును అనలేదు ధన్వి. నన్ను ఇష్టపడుతున్నట్టు మధులి నిజంగా నీకు చెప్పిందా? అడిగాడు సాలోచనగా. చెప్పడమే కాదు ధన్వి, అక్కగా నన్ను ఆశీర్వదించమంది. నిన్ను పొందగలిగే అదృష్టం కోసం తను బ్రతికినంత కాలము ఎదురు చూస్తానంది. ధన్వి నిశ్శబ్దంగా చూస్తున్నాడు. వసంతం హసించడమంటే ఇదేనా? కళ్ళు ఆలపించే స్వాప్నిక యుగల గీతాన్ని చెక్కిళ్లపై తారాడే కలం నీడలో తెలియజెప్పే మధులి మనసులో
తనకి అంతటి స్థానం ఉంది అని తెలియగానే గుండె అక్వేరియం దిగువన ఉన్న ఆలోచనల గులకరాళ్ళు ముత్యాల సరాలై మనసుకి ఇంతటి ఊరటని అందిస్తున్నాయేం. ప్రేమంటే ఇదో కాదో తనకి తెలీదు, కానీ ఇదే ప్రేమైతే అపురూపమే అనుకున్నాడు. ఆనందంగా ఉందా ధన్వి? సామ్రాజ్యం అడిగింది, అతడి జవాబు వినాలనే ఉత్సుకతతో. ముందు తెలీదు, కానీ ఇలాంటి అందమైన స్వప్నం పేరే ప్రేమని ఇప్పుడు తెలుసుకున్నందుకు ఆనందంగా ఉంది సామ్రాజ్యం. నా లక్ష్యం ఏమైనా కానీ జీవితాన్ని అలక్ష్యం చేసే మనిషి అనిపించుకున్న నేను స్పందన తెలియని మనిషిగా అందరి చేత ద్వేషించబడుతూ బ్రతుకుని నందనవనంగా మలుచుకోలేని అసమర్థుడిగా కన్న తండ్రి చేత కూడా నిందించబడ్డ నేను కన్నవాళ్లకి తొణికిన స్వప్నంలా కావాలనుకున్న వాళ్ళకి తొలగని చీకటిలా అనిపించిన నేను క్షణమాగాడు. మధులి రూపం అతడిలో రేపుతున్న సంచలనానికి అనువంత కదిలినట్టుగా. నన్ను ఆకర్షించిన ఒక అమ్మాయి ప్రేమకి అర్హుడినైనందుకు గర్వపడగలనే తప్ప జీవితాన్ని పంచుకోవడానికి ఎలా సిద్ధపడగలను? అర్థం కానట్టు చూసింది సామ్రాజ్యం. నీ సమస్య పరిష్కరించానని మధులికి ఫోన్ చేసి వెంటనే చెప్పాలి అనుకుంటే మళ్ళీ ఇలా మాట మారుస్తున్నాడేం? మధులి ప్రేమని అంగీకరిస్తున్న నువ్వు జీవితాన్ని ఎందుకు పంచుకోలేనంటున్నావు? ఈ రాత్రికి నీతో అనుభవాన్ని పంచుకోబోతున్నాను కాబట్టి. అదిరిపడింది సామ్రాజ్యం. పగిలిన ఆలోచనలు మినుగురులై ఆమె అహాన్ని దెబ్బతీస్తుంటే ఉద్రేకంగా అంది. మధులి నిన్నెంతగా ప్రేమించింది అంటే నువ్వు తప్పు చేసినా తను క్షమించేయగలనంది. కానీ ఆ క్షమని భరిస్తూ బ్రతకడం నాకు సాధ్యం కాదు. సామ్రాజ్యం అవాక్కై చూస్తోంది. ఇలా మాట్లాడడం నీకు నచ్చకపోతే దానికి కారణం నేను కాదు సామ్రాజ్యం. ఇలా ఆలోచించడం నాకు అలవాటని నీకు తెలుసుగా. అందుకే తప్పు చేసి ఆత్మద్రోహంతో మధులితో కలిసి బ్రతకడం కన్నా నీతో ఈ రాత్రికి కలిసి నా మాట నిలబెట్టుకోవడం న్యాయంగా భావిస్తున్నాను. అవసరం లేదు అరిచింది సామ్రాజ్యం. అదేం? మనం కాచుకున్న పందానికి ఇంకా నెల గడువుంది. మధులి 100 ఏళ్ల జీవితానికి తను ప్రతిబంధకం కావడం ఇష్టం లేనట్టుగా అక్క అని పిలుస్తానన్న మధులి ప్రేమ కథ సుఖాంతం కావాలని ఆలోచిస్తున్నట్టుగా అంది సామ్రాజ్యం. ఆయాచితంగా వచ్చిన అనుభవం నాకు అవసరం లేదు ధన్వి. జూలై 23 మన గడువుకి ఆఖరి రోజు కాబట్టి ఆలోగా నీ ఓటమిని కళ్ళారా చూసి అప్పుడు నీ మీద గెలుపు సాధిస్తాను. మధులి ప్రేమని గెలిపించాలనుకున్నప్పుడు ధన్విని అప్పుడైనా ఓడించడం ఎలా సాధ్యమో అప్పటికి ఆలోచించని సామ్రాజ్యం ఆవేశంగా వెళ్ళిపోయింది. నవ్వుకున్నాడు ధన్వి. ఒక ఆత్మీయుడిగా తనను కలిసిన సంజీవికిచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలా అని ఇంతసేపు చాలా అంతర్మథనానికి గురవుతుంటే మధులి ప్రేమ విషయం చెప్పి సామ్రాజ్యమే ఓ గొప్ప సాయం చేసింది. అలా ఓ సమస్యని పరిష్కరించింది మధులి. ప్రేమో లేక ప్రేమ అనే పదాన్ని ఇంకా గౌరవించే సామ్రాజ్యం సహృదయమో ధన్వికి తెలియదు. కానీ మొత్తానికి ఒక రాత్రి అనుభవంతో స్నేహం అపవిత్రమయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. ఇది రాజీ పడ్డం అయితేనేం? ఎదుటి మనిషి జీవితాన్ని నిలబెట్టడానికి కేవలం రాజీ పడ్డమే కాదు, ఆత్మవంచన చేసుకుంటే మాత్రం అది తప్పేలా అవుతుంది. మసక వెలుతురులో నిలబడ్డ ధన్వి ఉన్నట్టుండి గుండెలో మొదలైన నొప్పికి తట్టుకోలేక గోడకి జారగిలబడిపోయాడు. శక్తిని కూడగట్టుకుంటూ గోడకున్న స్విచ్ నొక్కి కళ్ళు బైర్లు కమ్ముతుంటే విద్యుత్ దీపపు కాంతిలో డ్రెస్సింగ్ టేబుల్ కేసి చూశాడు. పెదవులు నీలంగా మారిపోతున్నాయి. ఏ క్షణంలో అయినా కూలిపోయేట్టు అనిపిస్తుంటే తల్లి ముందు దొరికిపోవడం ఇష్టం లేనట్టు అలాగే బడలికగా బయటికి నడిచాడు తడబడుతూ. 10 నిమిషాల వ్యవధిలో ఆటో ఎక్కిన ధన్వి ఓ కార్పొరేట్ హాస్పిటల్కి ఎలా వచ్చాడో గుర్తులేదు. కానీ మెట్ల మీద తూలిపడుతూ డాక్టర్ అంటూ ఎవరో పెట్టిన కేకని వింటూ ఆసరా ఇస్తున్న మనుషుల్ని చూస్తూ స్పృహ తప్పాడు. అయితే స్పృహ తప్పే ముందు కూడా ధన్వి అప్రతిభుడైంది స్టెథోస్కోప్తో అతని ముందుకొచ్చిన మధులిని చూసి. రచయిత్రి మధులి, డాక్టర్ మధులి అని కూడా తెలిసింది అప్పుడే. ఇంతకాలము మధులి తన వృత్తిని గోప్యంగా ఉంచింది కావాలని కాదు, చెప్పాల్సిన అవసరం లేక. అయితే ధన్వితోనే ప్రతి క్షణము గడపడాన్ని ఇష్టపడే మధులి యాదృచ్ఛికంగా ఈ స్థితిలో కలుసుకోవడం కోరుకోలేదు. ఇంకా స్పృహలోకి రాని ధన్వి గురించి వ్యక్తిగా
ఆమె ఎంత కలవరపడింది అంతా చూస్తూనే ఉన్నారు. బ్రెయిన్ స్కానింగ్ మొదలుకుని మామూలు బ్లడ్ టెస్ట్ దాకా అన్నీ తనే దగ్గరుండి చేయించింది. ముందు సమస్య ఎవరికీ అంతుపట్టలేదు. ఆ తర్వాత 2 గంటల వ్యవధిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి నగరంలోని ప్రముఖమైన డాక్టర్లందర్నీ రప్పించింది. అందులో న్యూరో సర్జన్స్ మొదలుకుని చెస్ట్ స్పెషలిస్టుల దాకా ఉన్నారు. రిపోర్ట్స్ చూస్తూ సుమారు గంట చర్చించుకున్నాక అంతా ఓ నిర్ధారణకి వచ్చారు. సిస్టిక్ ఫైబ్రోసిస్ అతి ప్రమాదకరమైన నయం కాని జబ్బది. ఉరేసుకుంటున్న పూల సుగంధంలా, తెగిపోతున్న జపమాలలా కనిపిస్తున్న మధులిని చూస్తూ అంతా అర్థమైనట్టు అడిగాడు ధన్వి. నాకేమైంది మధులి? మీరు నా గురించి చెప్పలేక నలిగిపోతున్నది నా జబ్బు గురించే కదూ? సంశయించకండి, చెప్పండి, విని నేను తట్టుకోగలను. వెన్నెల చెక్కిట నుంచి జారే శుక్రతారల్లా మధులి కళ్ళ నుంచి రాలుతున్న నీటి బొట్లు విద్యుత్ కాంతిలో మెరుస్తుంటే గొంతు పెగల్చుకోవడానికి చాలా శ్రమ పడుతోంది. ఏమిటి నా జబ్బు? సిస్టిక్ ఫైబ్రోసిస్, అక్షరాల్ని కూడగట్టుకుంటూ చెప్పింది. గుండె రైట్ సెంట్రికల్ నుంచి ఊపిరితిత్తులకి రక్తాన్ని తీసుకువెళ్లే మార్గంలో టిష్యూస్ పెరగడంతో ప్యాంక్రియాస్ గ్రంథి మొదలుకుని ఊపిరితిత్తుల దాకా సమస్య మొదలైంది. ఒక్కోమారు గాలి పీల్చలేని స్థితికి కారణమై క్షణాల్లో మనిషిని నీలంగా మార్చేసే జెనెటిక్ డిజార్డర్ ఇది. ప్రపంచంలో డాక్టర్లు సైతం అరుదని భావించే ఈ జబ్బు సామాన్యంగా చిన్నతనంలోనే ప్రాణాలు తీసేయాలి అర్ధోక్తిగా అన్నాడు ధన్వి. కానీ నేనింతకాలం బ్రతకడం ఆశ్చర్యమంటారు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ముందు తేరుకుంది మధులి. అశ్రుసిక్తమైన కళ్ళతో చెప్పుకుపోయింది. శ్వాసకోశానికి సంబంధించిన థెరపిస్టు తప్ప డయాగ్నైజ్ చేయలేని ఈ జబ్బు గురించి వివరంగా తెలుసుకోవడానికి నేను కొందరు స్పెషలిస్టులని కూడా కన్సల్ట్ చేశాను. 1 విదేశాల్లో లంగ్స్ని ట్రాన్స్ప్లాంట్ చేసి తాత్కాలికంగా పేషెంట్స్ని కాపాడిన ఈ జబ్బున్న మనుషులు మ్యాక్సిమం బ్రతికేది 28 సంవత్సరాలు. అంటే నేనింకా 3 ఏళ్ల దాకా బ్రతికే అవకాశం ఉందిగా. నిట్టూర్పుల సెగలని నియంత్రించుకుంటూ ప్రత్యూషమంత నిర్మలంగా అన్నాడు ధన్వి. అంతదాకా బ్రతికితే చాలు మధులి. ఎందుకంటే నిన్న కాక మొన్న నాన్న పోయి సగం కృంగిపోయిన అమ్మ నాకు వెంటనే ఏదన్నా జరిగితే తట్టుకోలేదు. ఆ వయసు దాకా బ్రతికేది ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ ఉండని వ్యక్తులు ధన్వి. కానీ ఎక్స్పర్ట్స్ చెప్పేది మాత్రం మీరు మహా అయితే 2 నెలలు మించి బ్రతికే అవకాశం లేదని. ఆ చివరి వాక్యం పూర్తి చేయడానికి మధులి ఎంత శ్రమ పడింది అర్థమైపోయింది. నిజానికి 100 ఏళ్లు బ్రతకాలని కలగనే ఏ మనిషైనా తట్టుకోలేని సన్నివేశం అది. తేనె కోసం ఆశపడే ఈగలా కాక ప్రవాహంలో కొట్టుకుపోయే పరకలా మారలేక నలుగురు నిరాశావాదంతో సజీవ దహనం చేసి గేలి చేసిన జడివాననైనా గెలిచే పక్షిలా గమ్యాన్ని చేరుకోవాలనుకున్నాడే. ఈరోజే ప్రేమ గురించి తెలుసుకుని అది అందించిన స్ఫూర్తితో సజీవ గమ్య స్వప్న శాఖలా రూపాంతరం చెంది ప్రేమకోటిని రాసుకుంటూ సాగిపోవాలనుకున్నాడే. వేల మార్పుల ఉషోదయాన్ని, వేల చంద్రోదయాల్ని మనసుతో చూస్తూ ఇప్పటిదాకా అర్థం కాని బ్రతుకు అపశృతుల్ని ఇక ముందు సరిచేసుకోవడానికి ప్రేమ అనే అస్త్రాన్ని వాడుకోగల మనిషిగా మారాలనుకున్నాడే. ఇప్పుడు ముగిసిపోతున్న సమరమై ఇంతకాలము బ్రతికిన వాస్తవంలో మరి ఇక ముందు బ్రతికేది కలలో మాత్రమే అన్న నిజాన్ని ఇప్పుడే అంగీకరించాలా? బాధపడుతున్నారా? ఆప్యాయంగా అతడి చేతినందుకున్న మధులి దుఃఖోద్విగ్నంగా మారి నీడల్లోయల్లో పగిలిన ఇంద్రజాల పేటికలా కంపిస్తూ అంది. మిమ్మల్ని కాపాడుకోవడమే సాధ్యమైతే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా నేనెంతైనా ఖర్చు చేయగల ఆస్తిపరురాల్ని ధన్వి. కానీ అవకాశం లేదని తెలిసి నేనేం చేయగలను? ఇంతసేపు ఎక్కడ దాగి ఉందో నేనున్నానమ్మా అంటూ ధన్వి చెంప మీదికి జారిన ఓ అశ్రువు అతడు చెప్పని కృతజ్ఞతాభావానికి ముందు సాక్షిగా మారింది. నేను బాధపడుతున్నానంటూ నా బాధని మీరే మోయడానికి సిద్ధపడి నేనింకా బ్రతికితే బాగున్ను అనిపించడానికి కారణమవుతున్న నా ప్రియ మధులి, ప్రపంచంలో మనిషి గెలవలేని పోరాటాల్లో మృత్యువు కూడా ఒకటని తెలిసి మనం ఎందుకు కుమిలిపోవాలి? కాకపోతే ఇంత తొందరగా నేను మృత్యువు ఒడిలో వాలిపోవాలా అన్న బాధ నాకు ఉంది. బహుశా నేను నిన్నటి నేనునే అయితే
ఆ కొద్దిపాటి బాధకే గురయ్యేవాణ్ణి కాదేమో. కానీ ప్రేమనే అమృతాన్ని ఇప్పుడే సిప్ చేసిన మనిషిగా బ్రతుకుని పొడిగించుకునే శక్తుంటే ఎంత బాగుండేది అనుకుంటున్నాను. మీకు తెలీదు మధులి, ప్రాక్టికల్గా ఆలోచించడం మాత్రమే తెలిసిన నేను వెన్నెల గురించి, మల్లెల సౌరభం గురించి, చలి వేకువల నిరీక్షణ గురించి ఎప్పుడూ మాట్లాడ్డాన్ని ఇష్టపడేవాణ్ణి కాదు. అసలు అలాంటి భావుకత్వాన్ని ద్వేషించేవాణ్ణేమో కూడా. కానీ మీతో స్నేహం పెరిగాక, మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అన్నది నాకే అర్థమయ్యాక నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. చాలా ప్రశాంతంగా చెప్పుకుపోతున్నాడు ధన్వి. అలాంటి మార్పు సహజమేమో కానీ అది నాకు మరింత అనుభవమైంది. మీరు నన్ను కోరుకుంటున్నారని తెలిసిన ఈ స్వల్ప కాలంలోనే ఎందుకో నాకిప్పుడు చినుకుల సవ్వడి గురించి, కిలకిల నవ్వుల గురించి, చేలగట్టు గురించి, కాలవ వంపు, నది సైకతాల గురించి, చెక్కిళ్ళ గురించి, అందమైన మీ కళ్ళ గురించి, ఆ కళ్ళని చూడగానే నాలో మొదలవుతున్న కలల గురించి ఎన్నో మాట్లాడాలనుంది. కానీ ఎలా మాట్లాడను? నేను ఇక కలనే తప్ప నిజాన్ని కాదని తెలిసిన మరుక్షణంలో నిశ్శబ్దంగా తీరం చేరే పడవని కాగలనే తప్ప నేను నడవలేని 7 అడుగుల దూరం గురించి ఏమని మాట్లాడగలను? అయినా ఇది నాకు అదృష్టమే అనిపిస్తుంది మధుళి. మీరంటూ తారసపడకపోతే, మీ ప్రేమని గెలుచుకునే అదృష్టవంతున్నే కాకపోతే నా చావు చివరి క్షణాలు కూడా నిన్నటి నా బ్రతుకంత పొడిగా ఉండేవేమో. కానీ ఇప్పుడు నాకేం తక్కువ? మనసిచ్చిన మీ ముందు నేను రాలిపోవడం, నేను పోయినా గానీ నా జ్ఞాపకాలతో అప్పుడప్పుడు మీ కళ్ళు చెమర్చడం, ఎప్పుడైనా అర్థం కాని ఏ దృశ్యమైనా కనిపిస్తే సగమే అర్థమయ్యాడీ పెద్ద మనిషి అనుకుంటూ అప్పుడు కూడా నేను మీ మనసు పొరల్లో కదిలి కలవరపెట్టడం. వద్దు. దుఃఖం ఆపుకోలేని మధులి అరచేతిని అతడి పెదవులపై ఉంచింది. మీరిలా మాట్లాడొద్దు. మధులి గొంతు గాద్గదికం కావడం కూడా ధన్విని ఎంత ఆనందపరిచిందని, మన కోసం మరో మనిషి తప్పించడం అంటే ఇంత ఆహ్లాదాన్ని కలిగిస్తుందా? ఎప్పుడూ మీతో ఇంత చనువుగా మాట్లాడని వాణ్ణి మధులి. మొన్నెప్పుడో మీ రచనలో భావుకత్వాన్ని ఎగతాళి చేసిన వాడిని కూడా. కానీ ఇప్పుడు భావుకత అందం తెలుస్తుంది మధులి. మనసు గుండెలోని మండుటెండల్ని మధురంగా చల్లార్చే లేత మామిడి చివుళ్ళే ఓ కవి కలం నుండి కమనీయంగా జాలువారే వాక్యాలకి అర్థాలని ఇప్పుడు బోధపడుతోంది. బట్ ఇట్స్ టూ లేట్ కదూ. అలా చూడకండి మధులి. నేను వేదాంతం గురించి మాట్లాడడం లేదు. నేను ఎంతో కాలం బ్రతికి ఉండనన్న వేదాన్ని మీతో ఇలా పంచుకుంటున్నాను. అయినా నేనిక్కడ చాలా మంది కన్నా అదృష్టవంతుడినే కదూ. బడలిక నిండి ఉంటేనేం ధన్వి నేత్రాలు వెన్నెల పందిట్లో వెలిగే అత్తరు దీపాల్లా ఉన్నాయి. ఈ ప్రపంచంలో చాలామందికి తెలిసేది పుట్టినరోజులు. అయితే అరుదుగా ఏ ఒక్కరికో తెలిసేది చావు రోజు. ఆ పాయింట్లో కూడా నేను అందరికన్నా డిఫరెంట్ అనిపించుకున్నాను మధులి. అయినా చావు గురించి ఎందుకు బాధపడాలి? ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా రేపు వెళ్లాల్సిన వాళ్లేగా. ఎందుకు కుమిలిపోవాలి? అందుకే నిర్ణయించుకున్నాను. విభ్రమంగా చూసింది మధులి. జీవితానికి అర్థం ఆనందంగా బ్రతికిన రోజుల్ని గుర్తుంచుకోవడం తప్ప రాల్చిన కన్నీటిని లెక్క పెట్టుకోవడం కాదన్న నిజాన్ని గుర్తుంచుకుని పోయేదాకా మీ సమీపంలో ఉండాలనుకుంటున్నాను. అంటే నేను ఢిల్లీ వెళ్ళడం లేదు, జాబ్లో చేరడం లేదు. ఇకపోతే నాకు ఓ మాట ఇవ్వాలి. చెప్పండి. నా జబ్బు గురించి సామ్రాజ్యానికి కానీ మా అమ్మకి కానీ తెలియకూడదు. నేను పోయాక నా వాళ్ళనుకున్న వాళ్ళు కంటతడి పెట్టుకోవడం ఓకే. అంతేకాని నేను పోతున్నానని రోజు ఏడిపించడం న్యాయం కాదుగా. అందుకే మీ ప్రేమలాగే నా జబ్బుని కూడా మీ మనసుకి మాత్రమే పరిమితం చేసుకోమని కోరుకుంటున్నాను. పైకి లేచాడు ధన్వి. ఉన్నట్టుండి ఏం గుర్తుకొచ్చిందో మృదువుగా నవ్వాడు. బహుశా నాకున్న ఈ జబ్బు గురించి సామ్రాజ్యానికి తెలిస్తే విధి అన్న పదానికి అర్థం ఇదే అంటూ క్లాస్ పీకేదేమో. కానీ ఇప్పటికీ నేను దాన్ని నమ్మడం లేదు మధులి. నమ్మడానికి ఇది ఎవరో ఇచ్చిన శాపం కాదుగా, జబ్బు. విస్మయంగా చూసింది మధులి. ధన్వి అంగీకరించకపోయినా కానీ మరణం తప్పదన్న వాస్తవం అతడిలో చాలా మార్పుకి కారణమైంది. గూడు వదిలిన పావురాల్లా అతడి ఆలోచనలు
గుండెలు దాటి వస్తుంటే, మాటల్లా కాక ఆర్ద్రనందిత అలల్లా అనిపిస్తుంటే, ధన్వి ఇక్కడ తన ప్రత్యేకతని కోల్పోని చిత్రమైన మనిషిలా అనిపించాడు. ఇంటి దగ్గర కారులో డ్రాప్ చేసిన మధులి, ఈ జబ్బుకంటూ ప్రత్యేకమైన మందులు లేవు. పల్మనరీ డిసీజెస్కి చెందిన మెడిసిన్స్ వాడాలంటున్నారు. ఏదన్నా ప్రాబ్లం ఫీల్ అయితే వెంటనే నాకు ఫోన్ చేస్తారు కదూ అంది ఇంట్లోకి వెళుతున్న ధన్విని చూస్తూ. ప్రాబ్లం ఉంటే తప్ప మీకు ఫోన్ చేయకూడదా మధులి? జోవియల్గా అని వెళ్ళిపోయినా కారుని ముందుకు పోనివ్వలేకపోయింది. స్టీరింగ్పై నిస్సత్తువగా వాలిపోయింది. అతడి సమక్షంలో అనువంత ఊరటగా అనిపించింది. కానీ ధన్వి త్వరలో విరగాల్సిన వేణువు అన్న ఆలోచన రాగానే ఆమె కళ్ళు వర్షించే మేఘాలయ్యాయి.